ఒకసారి అందరూ చేతులపైకి దేవునికి గట్టిగా దగ్గరగా మంచిగా ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ రాత్రి సభలలో నేను కూడా మీతో పాటు కలిసి రక్షణ సువార్త సభలో ఈ క్రీస్తు సత్య స్వస్థతశాల చిన్న వెల్లమిల్లులో ప్రభుని కనపరచడం ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశంగా భావిస్తూ ముందుగా నాకు ఈ ఆహ్వానం అందించి అవకాశం ఇచ్చిన దైవజనులు మెకానియల్ గారికి నా నిన్ను వందనాలు, మణికుమార్ గారికి వందనాలు, ఇక్కడ ఎమ్మానియల్ గారు అన్నారు వారికి వందనాలు, అలాగే అమ్మగారు సత్యకుమార్ అమ్మగారు తీరేనమ్మా అమ్మగారికి వందనాలు, మణికుమార్ పాస్టర్ గారికి వందనాలు, పాస్టమ్ గారికి వందనాలు, కూడి వచ్చి మీ అందరికి కూడా పేరు పోయిన అమ్మ అందరికి వందనాలండి. అయ్యా అందరికి వందనాలు. అన్నలు చక్కటి సంగీతం అందిస్తారు. అన్నగారికి వందనాలు, అమ్మగారు వాళ్ళకి అందరూ వందనాలు, ఇటు పక్కకు వచ్చిన వాళ్ళ అమ్మగారు వాళ్ళందరికీ వందనాలు. అమ్మ అందరికి వందనాలండి. వాళ్ళందరూ కలిసి ఏసైకి వందనాలు చెప్తామమ్మ గట్టిగా. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా దగ్గరగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. అని ఒక్క పాయింట్ బేస్ పెట్టండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెక్ కొంచెం మింటి తగ్గించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలండి. మరి వెనకాల పిల్లలు అల్లరి చేస్తున్నారు, అందుచేత మరి ఎవరైనా అది కంట్రోల్ చేయాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రమా. అంతే, వెరీ గుడ్. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనందరితో మాట్లాడును గాక. అమ్మ నా మాట మీకు అర్థమవుతుంది, ఒకసారి ఆమేన్ చెప్తారా? ప్రైజ్ లార్డ్. నిజంగా ఇప్పటివరకు ఒక చక్కటి మహిమకరమైన ఆరాధన జరిగింది. నేను వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాటని చదువుకుని ధ్యానం చేద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం. మొదటి వచనం అందరం కలిపి చదువుదామండి. అమ్మ అందరూ బైబిల్ చదువుతారు కదమ్మా, బైబిల్ చేతితో పట్టుకుని చదువుదాం. మొట్టమొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక. చదవమ్మా. మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన వెళ్ళాను. ఆ తర్వాత 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, ఇక్కడే నిలబడుండు అని చెప్పాడు. ఆమె నాన్న ఒకసారి 12వ వచనం చదువుదాం. అమ్మా మీరు అందరు ఇక్కడే ఉంటే ఒకసారి ఆమె నాన్న. ఆ మైకులు వద్దండి, వద్దండి. ఇంక ఒక్క మైకే అలా ఉండాలండి, ఇంకేముంది. ఇంకా పిల్లలు తిరగకుండా చూసుకోండి, మీరు కూడా పెద్దలు కూడా తిరగకుండా. దాన్ని అవసరం ఉంటే లగచ్చు, కానీ ప్రతిదానికి ఇంకా లెగిసే ప్రయత్నం చేయకండి. పరిశుద్ధాత్ముడి రాత్రి మనందరితో మాట్లాడును గాక. ఇందాక ఇక్కడ కూడా టోల్ గేట్ అవతల వరకు కూడా భయంకరమైన వర్షం. టోల్ గేట్ అవతల వరకు కూడా, టోల్ గేట్ దాటాక కూడా వర్షం. నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు తన అరచేతిని ఈ ప్రాంతంలో అలా పెట్టేశాడండి రాత్రి. చప్పట్లు కొట్టారా? గట్టిగా కొట్టండి. అయితే ఏసైకి చప్పట్లు కొట్టేటప్పుడు గట్టిగా కొట్టాలి. 2 చప్పట్లు ఆగకూడదు. 3 చప్పట్లు కొడుతూ హల్లెలూయా కూడా చెప్పాలి. చప్పట్లు కొడుతూ చెప్పండి హల్లెలూయా. మీ చప్పట్ల కన్నా హల్లెలూయా ఎక్కువ వినపడాలి. చప్పట్లు కొడుతూ చెప్పండి. చెప్పండి. కరువు వచ్చింది అనండి ఒకసారి. ఈ కరువు దేశంలో ఇస్సాకు ఉన్నాడు అనండి. కరువు దేశంలో ఇస్సాకుండి ఏం చేశాడో చూద్దాం. 12వ వచనం చదువుతున్నాం. అందరూ బైబిల్ పట్టుకుని చదవాలి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే. ఏ దేశమందు? కరువు దేశమందు అనండి ఉన్నవాడే. విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందింది. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనక ఆ మనుష్యుడు గొప్పవాడే. అతడు గొప్పవాడవ్వాలా, మిక్కిని గొప్పవారం అవ్వాలా?
మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడేది. రైట్, ఇప్పుడు అందరూ 22వ వచనం చదువుదాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించాడు. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని రెహోబోత్ అని పేరు పెట్టాడు. చాలమ్మా, దేవుడి లేఖన వచనం నుంచి అధ్యాయం నుంచి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. 9:20 టైము, 9:30, 10 గంటలకల్లా ముగిస్తా. మొట్టమొదటి రోజు కొంచెం ప్రతికూల వాతావరణం. నేను ఎక్కువ మిమ్మల్ని విసిగించను, కానీ ఎందుకంటే రేపు ఎల్లుండి మహిమకరమైన దైవజనులు వస్తున్నారు. నేను కరెక్ట్గా 10 లోపే ముగిస్తా. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడి రాత్రి మనందరితో మాట్లాడును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. రైట్, చక్కటి వాతావరణం ఇచ్చాడు అయ్యగారు అన్నట్టు. వేడిగాను లేదు, చలిగాను లేదు, అంతే కదమ్మా. కరువు వచ్చింది ఆ దేశంలో. అది ఇస్సాకు కాలం. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. వాళ్ళ నాన్నగారి కాలం అయిన అబ్రహాము కాలంలో కూడా కరువు వచ్చింది. అసలు కరువు ఎప్పుడు లేదండి. అబ్రహాము కాలంలో కరువు ఉంది, ఇస్సాకు కాలంలో కరువు ఉంది, ఆ తర్వాత అల్లబ్బాయి యాకోబు కాలంలో కరువు ఉంది, ఆ తర్వాత యోసేపు యోసేపు కాలంలో కరువు ఉంది. అసలు అక్కడి వరకు ఎందుకు, ఇప్పుడు కూడా మనం కరువులోనే ఉన్నాం, అంతే కదమ్మా. ఇటువరకు గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు వస్తున్నాయా? మాట్లాడరు మీరు, వస్తనే రావట్లేదా? అంతే కదమ్మా. ఇప్పుడు కరువు వచ్చింది కాబట్టేగా మనం వాటర్ బాటిల్ పట్టుకుని బొంకులకు పరిగెత్తాం, ఏం దొరకట్లేదని. అంటే ఇప్పటికీ కరువులోనే ఉన్నాం. ఇస్సాకు కూడా కరువులోనే ఉన్నాడు. అయితే ఒక మాటని చెప్పమంటారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ కరువులో కూడా తన సంఘాన్ని, తన మీద ఆనుకున్న ప్రజలను సమృద్ధిగా పోషించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్నవాడు. మీరు 2 చేతులు పైకి తనండి ఒకసారి, 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక 10 సార్లు అనండి ఆమేన్ అని. అమ్మ, మీరు ఈ మాట చెప్తుండగానే మీ కుటుంబాల్లో ఏ కరువు ఉన్నా ఈ రాత్రి ఈ మాట పట్టుకోండి, ఒక సమృద్ధిని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2026వ సంవత్సరం. మనం చదువుకుంది ఆదికాండం 26వ అధ్యాయం. మీకు మాట చెప్పనా, ఈ అధ్యాయం కరువుతో ప్రారంభించబడింది. కానీ ఈ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మీరు, ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? సర్వ సమృద్ధిని దయచేశాడట దేవుడు. ఒక్క మాట చెప్పనివ్వండి, ఈ సంవత్సరం మీకు ఎలా ప్రారంభించబడిందో నాకు తెలీదు, ఏ కరువుతో ప్రారంభించబడిందో నాకు తెలీదు. ఈ రాత్రి ఎవరైతే దేవుని వాక్కు యందు విశ్వసించి దేవుని నమ్ముతున్నారో, ఈ సంవత్సరం ముగింపును దేవుడు ఒక సమృద్ధితో ముగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఇస్సాకు వాళ్ళ నాన్నగారు అద్భుతమైన పరిచర్య చేశారు. ఆయన ఒక 5 ప్రాజెక్టులు చేశారు. ఎన్నమ్మా? 5 ప్రాజెక్టులు. భోజనం చేస్తారు అదే నువ్వు చెప్పండి ఒకసారి గట్టిగా. వాళ్ళ నాన్నగారు ఒక అద్భుతమైన ప్రాజెక్టులు చేశారు. బావులు తవ్వించారు అనండి ఒకసారి. అదేంటో, ఈయన తవ్విస్తుండగా శత్రువు వచ్చి పూర్తి చేసేవాడు. ఈయన తవ్విస్తుండగా శత్రువు వచ్చి పూర్తి చేసేవాడు. అలా అబ్రహాము గారు 5 బావులు తవ్వితే శత్రువులు వచ్చి ఆ బావులన్నిటిని పూర్తి చేశారు. బాగా వినాలి ఈ మాట. అబ్రహాము బావులు తవ్వుతూ ఉండగా శత్రువులు వచ్చి బావులు పూర్తి చేశారు, అంతే కదా. ఇక్కడ పూడ్చబడిన బావులు కనపడ్డాయి. అయితే ఒక మాట గమనించండి, వాళ్ళ అబ్బాయి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు హృదయంలో ఉన్న తలంపు ఎలాంటిదంటే, కొత్త బావులు తవ్వాలి, కొత్త బావులు, కొత్త 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 ప్రాజెక్టులు చేయాలి, కొత్త ఇల్లు కట్టాలి, కొత్త సంఘం. ఇది కాదు. ఆయన హృదయంలో ఏముందంటే, మా నాన్న ఏ బావి అయితే తవ్వించాడో మా నాన్న పేరు మీదే మరలా ఆ బావిని ఊరందరికీ ఉపయోగపడేలాగా ఓపెన్ చేయాలి. అది ఇస్సాకు ఆశ. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మీ అందరికి ఒక మాట చెప్పను ఉన్నాయి. కొంతమంది అండి, చాలా మంది తల్లిదండ్రులు చెప్తుంటారండి, ఏమనంటే, రే కొడుక, ఆ స్థలం మందేరా, ఇల్లు మందేరా. అవునా డాడీ, మందా? మరి ఇప్పుడేమైంది, నీకోసమే అమ్మేశారా అంటూ ఉంటారు. ఈడేమంటాడు, ఈ సంతోషం, అమ్మో మా డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఎవరి కోసం ఏమమ్మేస్తే ఇప్పుడు అది ఉంచితే ఆడికి ఎంత ఉపయోగపడేది? అర్థమవుతుందండి.
మనం ఇది అమ్మేశాడని సంబరపడే కన్నా ఇప్పుడు యవ్వనతరం ఎలా ఉండాలంటే, మా నాన్న నా కోసం ఏ స్థలం అమ్మేశాడో అందులో ఈ జీలు ఉండాలి, ఈ రోషం ఉండాలి. మా నాన్న నా కోసం ఏ స్థలం అమ్మేశాడో ఆ స్థలాన్ని నేనే కొని మా నాన్నకి కానుగ్గా ఇవ్వాలి. ఆ తరంలో ఉన్నాం మనం ఇప్పుడు. నిజండి, చిన్న చిన్న పిల్లలు మొత్తం ప్రపంచాన్ని జయించేసే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ మళ్ళీ స్కూల్స్కి వెళ్తున్నారు కదా. ఈ రాత్రి ఈ మాట వినండి. వాళ్ళ నాన్నగారు తవ్వగా చాలా బావులు అపవాది పూర్తి చేసేవాడు. ఇస్సాకెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళ నాన్న తవ్విన బావుల్ని మళ్ళీ తవ్వడం మొదలెట్టాడు. మళ్ళీ తవ్వడం మొదలెట్టగానే ఒక బావి తవ్వాడు. దేవుని మహాకృప, ఇస్సాకు తవ్వగానే ఆ బావిలో జలలు గల ఓటలు పడ్డాయి. ఆమె నటి సరిపోతున్నాడు అందరూ నన్ను రైట్. మరలా ఇంకో బావి తవ్వాడు, అక్కడ కూడా జలలు గల నీటి ఓటలు పడ్డాయి. గట్టికంటే సరిపోద్దా. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడు, అక్కడ కూడా దేవుని మహాకృప, జలలు గల నీటి ఓటలు పడ్డాయి. అయితే ఈ మధ్యలో ఏమైందంటే కొంతమంది శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చి ఇస్సాకుతో గొడవ పెట్టే, ఈ బావి మాది. ఇస్సాకు జగడమాడడం, గొడవ పెట్టుగా తీసుకో అనేవాడు. ఈలోపు ఇంకో బావి తవ్వాడు ఇస్సాకు, అక్కడ కూడా జలలు గల ఓట్లు పడ్డాయి. కొంతమంది శత్రువులు వచ్చారు, ఇది మాది అన్న తీసుకుపోనేవాడు. ఇంకో బావి తవ్వాడు, ఆమె అనరే గట్టిగానండి. ఇంకో బావి తవ్వాడు, ఇంకో బావి తవ్వగానే అక్కడ కూడా జలలు గల నీటి ఓట్లు పడ్డాయి. కొంతమంది వచ్చి ఇది మాది తీసిపో. అమ్మ మీకు మాట చెప్పనా, ఇస్సాకు నీటి ఓట, నీటి బావి మీద ఆధారపడి బతకడం, ఆ నీటి ఓటలు అవ్వగలిగిన దేవుని మీద ఆధారపడి బ్రతుకుతాడు. రెండు చేతులు పైకెత్తి ఆమేనని చెప్పగలిగితే మన బిడ్డలు దేవుని మీద ఆధారపడే వారిగా మారాలి. మన కుటుంబాలు దేవుని మీద ఆమెను చెప్తున్నాను. ప్రభుని స్తుతించండి. రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీకు వందనాలు అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. మీరు అలా పలుకుతుండగానే మనందరం దేవుని మీద ఆధారపడే ఒక తరాన్ని చూడాలి. మన బిడ్డలు దేవుని మీద ఆధారపడాలి. వారి చదువుల మీద కాదు, వారి ఉద్యోగాల మీద కాదు, వారి వ్యాపారాల మీద కాదు, ప్రభుత్వాల మీద కాదు, వాటన్నిటిని నిర్మించిన సృష్టికర్త దేవుని మీద ఆధారపడగలగాలి. సరే ఈసారి మళ్ళీ ఎన్ని బావులు తవ్వినా ఎవడొకళ్ళు ఆగిపోతున్నాడు. ఇక కాదని ఇంకో బావి తవ్వాడు, ఇక్కడ కూడా జలలు గల నీటి ఓట్లు పడ్డాయి. పడగానే ఆ బావితో జగడమాడడానికి ఎవడు రాలేదట. అప్పుడు వెంటనే ఇస్సాకు మనసులో ఏమిటి, అమ్మా మనకి శత్రువు మనకి దూరం అయిపోయాడు అనండి. కొంచెం మంచిగా అనాలి, ఇలా అనండి, శత్రువు మనకి దూరం అయిపోయాడు. అందరూ అన్నారా? ప్రభు అన్నల్ని ఆశీర్వదించిన ఆయన. శత్రువు మనకు దూరం అయిపోయాడు అనండి, గట్టిగానండి. ఎస్ అది ఇంకొంచెం గట్టిగా. అమ్మా ఇది పేరే చిన్న వెనమల్లి, మీ స్వరాలు పెద్ద వెనమల్లిగా ఉండాలి. పెద్దగా ఉండాలి. చెప్పండి అమ్మగారు, గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టి, హల్లెలూయా. అందుకే ఆ బావికి ఏమని పేరు పెట్టాడంటే రెహబోత్ అనండి ఒకసారి. కుడి చెయ్యి అన్నాను గట్టిగా. రెహబోత్ అంటే అర్థం ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. శత్రువు దూరం అయిపోయాడు అనండి. మీరే మాట్లాడాలి, నాతో మాట్లాడచ్చకండి ఎక్కువ. అమ్మా వెరీ గుడ్ అయ్యారు మీరు కూడా అనండి సార్. అందరూ మాట్లాడాలి గట్టిగా. అమ్మ ఈ రాత్రి మిమ్మల్ని వెంబడిస్తున్న శత్రువు ఎవరో నాకు తెలియదు. చాలా మందిని అప్పులు అనే శత్రువు వెంబడిస్తున్నాడు. చాలా మందిని ఏమంటే కోర్టు సమస్యలు అనే శత్రువు వెంబడిస్తున్నాడు. చాలా మందిని అనారోగ్యం అనే శత్రువు వెంబడిస్తున్నాడు.
చాలా మంది ఇక పరిచర్య చేయనట్లు ఆ శత్రువు వెంబడిస్తున్నాడు. చాలా మంది వివాహం కానివని ఆ శత్రువు వెంబడిస్తున్నాడు. చాలా మందికి ఇక బిడ్డలు పుట్టని ఆ శత్రువు వెంబడిస్తున్నాడు. చాలా మందికి ఇక బిడ్డలు ఎదగనమని వ్యాపారాల్లో నష్టం, కుటుంబాల్లో నష్టం, ఉద్యోగాల్లో నష్టం, కుటుంబ జీవితాల్లో నష్టం, అన్ని జీవితాల్లో ఎదగకుండా ఒక శత్రువు మిమ్మల్ని ఆపేస్తున్నాడు. నేను ఒక మాట చెప్పను, ఈ సభల మొదటి రాత్రి దేవుడు అందరినీ తీసుకురాలా, కేవలం ఆయన ఏర్పాట్లో ఉన్న మనల్ని దేవుడి రాత్రి తీసుకుని వచ్చాడు. నమ్మిన వారందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు ఒక మాట చెప్పరా, ఈ రాత్రి మీ కుటుంబాన్ని పీడిస్తున్న ఏ శత్రువు అయినా యేసు నామములో ఒక రెహబోతుని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చెప్పండి, ఈ పైగా చెప్పండి, రెహబోత్ అనండి. గట్టిగా చెప్పండి, చెప్పాలి. రెహబోత్ అంటే శత్రువు దూరం అయిపోబోతున్నాడు. అమ్మ, ఎవరో మీ శత్రువు నాకు తెలియదు. ఈ రాత్రి ఒక్క మాట పట్టుకుని వెళ్ళండి. అసలు మీరే మాట్లాడాలని చెప్పారు కదా, చెప్పండి. అమ్మా చెప్పండి. హల్లెలూయా. రేపు పొద్దున అప్లోడ్ ఇంటికి వస్తాడు, ఏమంటారు? అనండి, తప్పేముంది, ప్రాక్టీస్ చేయండి. అప్లోడ్ ఇంటికి వస్తాడు, ఏమంటారు? ఏదో వ్యాపారంలో అంతా నష్టం అవుతుందా? పెళ్లి చూపులు జరుగుతాయి, పెళ్లి ఎప్పటి నుంచి అవట్లా? డాక్టర్ గారు చెప్పారు, ఇక నీకు పిల్లలు పుట్టరాపాయి. అల్లు అనండి, పర్లేదు గట్టిగా. అన్ని విషయాల్లో ఓటమే, పిల్లల విషయాల్లో ఓటమే. స్కూల్ ఫీజులు కట్టాలి రేపు పొద్దున, బుక్స్. థ్యాంక్స్ అమ్మా. బుక్స్ కొనాలి. ఇంతదాకా వర్షం వచ్చింది, రేపొద్దున ఆకాశం ఎల్లుండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాఠం ఏంటంటే, దేవుడు మన కుటుంబం నుంచి శత్రువుని దూరం చేయబోతున్నాడు. బాగా వినా, బాగా వినా. ఇస్సాకు అనండి, ఏ కాలంలో పంటేసాడు? కరువు అనండి ఒకసారి. కరువులో పంటేస్తే ఎంత పంట కోసాడమ్మా? 100 ఫలం అంట. అమ్మ, నా ప్రార్థన, మీ బిడ్డలందరూ ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ లో 100 రెట్లు మార్కులు సాధించాలి. మన పరిచర్లో ఈ సంవత్సరం ఈ సభల ద్వారా క్రీస్తు సత్య స్వస్థత శాలలో 100% ప్రజలు వచ్చి చేరాలి. ఇస్సాకు అనండి, కరువు వచ్చింది. ఏమొచ్చింది? కోపరు కొడుకంటే ఇస్సాకు. ఎలాంటి కొడుకో తెలుసా? వాళ్ళ నాన్నగారు అబ్రహాం గారు అనండి. భూమిలో అంత ధనవంతుడు ఆయన. రాజులు వచ్చి దండం పెట్టేవాళ్ళు, అంతే కదా అమ్మగారు? సాగిలు పడిపోయేవాళ్ళు, ఆస్తులు ఇచ్చేసేవాళ్ళు. ఆయన చూసిందంతా ఆయన్నే, నేల ఆయన్నే, బంగారం ఆయన్నే, వజ్రాలు ఆయనయే, అన్ని ఆయనే. కానీ 100 సంవత్సరాలు ఆయన జీవితంలో సంతోషం లేదు. రాజులు వచ్చి దండం పెట్టారా? అయినా నవ్వేంటి అప్పుడమ్మా? పిల్లలు లేరుగా, ఏం చేసుకుని ఆస్తి? రాజు వచ్చి నీకు సాగిలు పడతాడు అప్పుడమ్మా, అయినా సంతోషంగా లేదా? పిల్లలు లేరుగా, ఏం చేసుకుంటాను అవన్నీ? చూసిందంతా నీదేగా, ఎంత భూమి ఉందో నీకు మామూలు కాదుగా. ఆమె నాన్న పర్లేదు. అసలు ఆ తోట ఎంత అందంగా ఉందో అయ్యగారి, దేవునికి స్తోత్రం కలుగుదుగా. చూసిందంతా నీదేగా అని అనగానే కానీ ఎక్కడో ఆనందం లేదబ్బాయి. 100 సంవత్సరాలు మన పితరుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము నోట్లో నవ్వు లేదు. ఎన్ని సంవత్సరాలు? రాత్రి కూడా అలాంటి వారు ఎవరో వింటున్నారు ఈ వాక్యం. ఇంకో మాట చెప్పనా? 100 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టగానే 100 సంవత్సరాల తర్వాత ఏమంటే మన అబ్రహాం నోటి నిండా, శారమ్మ నోటి నిండా ఒక్క ఇస్సాకు రావటం వల్ల ఆ కుటుంబంలో మరలా దేవుడు ఆనందాన్ని తీసుకుని వచ్చాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మా? చెప్పండి చెప్పండి చెప్పండి. అంటే తల్లిదండ్రులకు ఏం పుట్టించాడు? వెరీ గుడ్ నాన్న. ఏం పుట్టించాడు? ఇప్పుడు బిడ్డలు ఏం పుట్టిస్తున్నారు? అంత చక్కగా చెప్పామమ్మా నువ్వు. ఇప్పుడు బిడ్డలు ఏం పుట్టిస్తున్నారు? ఇంకా అసలు మామూలు కాదు. తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు ఇప్పుడు బిడ్డల వల్ల. అమ్మ, మీకు మాట, 100 సంవత్సరాల తర్వాత
ఇస్సాకు రాగానే మన పితరుడైన అబ్రహాముకి, తన భార్య అయిన శారమ్మకి దేవుడు 100 సంవత్సరాల తర్వాత ఆనందం వచ్చేలాగా చేశాడండి ఆ రోజు. మీరందరూ 2 చేతుల పైకెత్తి ప్రభుని స్తుతించాలి ఈ రాత్రి. ఇది పెద్ద ప్రసంగం ఏమి కాదు, ఇది ఒక జీవితం. ఈ రాత్రి నేను మాట్లాడుతున్నది. మీరు 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ ఆమేన్ అని ఆగకుండా పలకగలిగితే, అమ్మ ఈ రాత్రి ఎవరెవరైతే మీ పిల్లలు ఉన్నారో, ఇప్పటి వరకు మీ పిల్లల వల్ల బాధపడుతూ కూర్చున్నారు, ఇక పిల్లల మాట వినట్లేదని, వాళ్ళు సరిగ్గా చదవట్లేదని, వారు సరిగ్గా ఎదగట్లేదని స్కూల్లో టీచర్స్ వల్ల కంప్లైంట్స్ వింటూ వచ్చారు. నేను ఒక మాట అంటాను, ఈ రాత్రి మీరు ప్రభువుని స్తుతించుచుండగానే, ఈ మొదటి రాత్రి కూడికలో మనందరం కూర్చుని ఉండగా, మీ పిల్లల వల్ల దేవుడు ఈ సంవత్సరం మీకు ఒక ఆనందాన్ని కలిగించబోతున్నాడు. 100 సంవత్సరాల తర్వాత విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నోటి నిండా నవ్వు పుట్టించినంత సూపర్ కొడుకు ఆయన జీవితంలో ఏమొచ్చాయి తెలుసా? శ్రమలు వచ్చాయి. మన అక్కడితో అయిపోయిందా? ఆదికాండం 22వ అధ్యాయానికి వద్దాం. మీకు నా మాటలు అర్థమవుతుంది, ఒకసారి ఆమెన్ అంటారా? వెరీ గుడ్. 22వ అధ్యాయం 22వ అధ్యాయం తీసారమ్మా, ముందే ఉంది అమ్మ. నవ్వచ్చాడు అబ్రహాము అనండి, దేవుడు మాట్లాడాడు అనండి. ఏం మాట్లాడాడు? 100 సంవత్సరాల తర్వాత పుట్టిన ఇస్సాకును తీసుకొచ్చి మోరియా అనే ఊరిలో పర్వతం మీద నరికేమన్నాడు. ఏం చేయమన్నాడు? బలి చేయమన్నాడు. అబ్రాము బలివ్వడానికి తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళడా? మాట్లాడలా మీరు అంతే కదన్నయ్యా. తీసుకెళ్ళదంట. అక్కడ ఏమో తెలుసా? ఇస్సాకును ఉదయాన్నే లేపాడట. ఇప్పుడు మరి ఈ రోజుల్లో మన ఇంట్లో నిద్ర లేవటం అంటే అది పెద్ద టాస్కే. IPL 2020 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ గెలిచినట్టే. అవునా కదా? అసలు మా చిన్నప్పుడు ఎట్లుండేదంటే 7:30కి భోజనం చేసేసి ఆ మేడకి పడుకునిపోయే వాళ్ళం 8ంటికి. మా అక్కళ్ళు, మా అన్నయ్యలు మేమందరం ఆట ఆడుకునే వాళ్ళం. పైన స్టార్స్ ఆట అని ఆ చొక్కనాదనేమో, ఇది రాదు రాదేమో, ఇది రాదు. ఆ పక్కన పెద్దది ఏంటది అది రాదనేమో. నేను ఇంకా అర్థమవుతుందా? ఇప్పుడు అసలు మీరు ఆడలేదా? మీరు ఈ మధ్య పుట్టారా? పోయిన సంవత్సరం. మరి అర్థం ఏంటమ్మా, అని చిన్నప్పుడు ఆడుకున్న ఆటలేగా, అంతే కదమ్మా. పోన్లమ్మా, నువ్వన్న చెప్పిన వాళ్ళందరూ చేపట్ల వాళ్ళు 4-5 సంవత్సరాల క్రితమే పుట్టారనుకోండి. మా తరం నువ్వు ఉన్నావు చాలు అని ఏదో చెప్పండి. మరి అసలు చూడమాకండి. ఇప్పుడు అట్టగా అల్లెలు నేను అన్నావు అల్లెలు చెప్పడా ఉండాలి అల్లెలు కాదండి. అసలు ఇప్పుడు విషయం ఏంటి అనుకుంటున్నారు అమ్మగారు? అసలు ఇప్పుడు అసలు ఇటువరకు అందరూ ఒకేసారి నిద్రపోయేవాళ్ళు, ఒకేసారి నిద్ర లేచేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. అన్ని దేశాలలో మన ఇళ్లలోనే ఉంటారు. ఒకడు ఆఫ్రికా టైంలో పడుకుంటాడు, ఒకడు అమెరికా టైంలో పడుకుంటాడు, ఇంకోటిది ఆఫ్ఘనిస్తాన్ టైం, ఇంకోటిది కిజికిస్తాన్ టైం, ఇంకోటిదేమో శ్రీలంక టైం, ఇంకోటైతే అసలు పడుకోడు. ఏం చేస్తున్నావురా? కాదా? అసలు పట్టపగల్లో నెట్ అవ్వట్లేదంట. రాత్రి అవగానే కరిగిపోతుందంట స్తంభాల మీద. ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ పెట్టారంట. ఏమవుతుందరా రాత్రులని చూడగానే ఏమీ లేదు. రాత్రి ముసుగేయగానే లోపల వెలుగు ప్రకాశిస్తున్నాడు. ఎంతసేపు ఫోను నీకెందుకు మమ్మీ? ఉండేది ఎవరింట్లో? ఇంటి పెట్టేది ఎవరు? అనేది ఎవరిని? ఎంతసేపు నాన్న బంగారం? ప్రాజెక్ట్ మమ్మీ. లాక్డౌన్లో వీళ్ళందరికీ కరోనా పాస్ అయిన వాళ్ళు కూడా ప్రాజెక్టులు అంటున్నారు. అసలు కొన్ని సమాధానాలు ఉంటాయండి మన ఇళ్లలో. ఎక్కడికి రా? ఇక్కడికే. ఆ ఎక్కడికే అన్న ఊరు ఎక్కడుందో ఈరోజు కనపడలేదు. ప్రపంచం అంతా తిరిగేస్తున్నాను. ఎక్కడన్నా ఉంటుందేమో ఇల్లు మా అమ్మకి చెప్తామని. ఎందుకంటే నేను చెప్పా చిన్నప్పుడు. మీరు చెప్పలేదా? నవ్వే అర్థమవుతుంది. అమ్మ మీకు మాట చెప్పనా? ఇస్సాకు ఉదయాన్నే నిద్రలేచాడంట. సూపర్ కొడుకండి. ఆ 10 మంది కన్యకలు ఒకేసారి నిద్రపోయారు, ఒకేసారి నిద్రలేచారు. మీకు మాట చెప్పనా? ఉదయాన్నే నాన్న లేపగానే నిద్రలేచినంత సూపర్ కొడుకు. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించి ఒక్క మాట ప్రభుతో చెప్పగలిగితే మన బిడ్డలు కూడా ఆ విధంగా ముందుకు సాగేవారుగా దేవుడు మార్చాలి. అంత అద్భుతమైన కుమారుని జీవితంలో ఏమొచ్చింది?
చెప్పండి, కరువు వచ్చింది, శ్రమలు వచ్చాయి. పోనీ అక్కడ అయిందా? 22వ అధ్యాయం 6వ వచనం చదువుతారు అందరూ. 22వ అధ్యాయం 6వ వచనం అందరూ గట్టిగా చదవండి అమ్మా. రెడీ, 1 2 3 స్టార్ట్. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు సాకు, అమ్మ కుమారుడు మీద ఏం పెట్టాడు? గట్టిగా చెప్పండి. కట్టెలు పెట్టాడు. కట్టెలు పెట్టాడు. ఈయన చేతితో ఏం పట్టుకున్నాడు? తమ చేతితో ఏం పట్టుకున్నాడు? నిప్పును, కత్తిని పట్టుకుని. అమ్మ చాలేగా, కొడుకు మీదేమో కట్లు పెట్టాడు, ఆయన కత్తి పట్టుకున్నాడు. కట్లు బరువు ఉంటాయా, కత్తి బరువు ఉంటుందా? కట్లే బరువు కదా గారు. అప్పటికే ఇస్సాకు యవనస్తుడు కాదు, బాలుడే. ఆ బాలుడు ఉన్నప్పుడు బాధ్యత నాన్న మొయ్యాలా, కొడుకు మోస్తాడా? చిన్నపిల్లలప్పుడు మన బాధ్యత నాన్న మొయ్యాలా, కొడుకులు మొయ్యాలా? అంతే. యవ్వన వయసుకు వచ్చిన తర్వాత మనం మొయ్యాలి, అంతే కదన్నా. కానీ ఇక్కడ ఇస్సాకు జీవితంలో ఏం తెలుసా? నాన్న తక్కువ భారం మోస్తున్నాడు. చిన్న వయసు నుండి కుటుంబ భారాన్ని మోసంత బాధ్యతను తీసుకున్న కొడుకండి ఇస్సాకు. అమ్మ మీరు గట్టిగా నిజంగా యథార్థంగా ఆమేనంటే మీ పిల్లలకు కూడా దేవుడి కృపను అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎంత ఘోరం అంటే 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా అమ్మా నాన్న మీద ఆధారపడే జీవితాలు ఉన్నాయి. నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు, నేను వాళ్ళని విమర్శించట్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఏమంటే ఉద్యోగాలు లేని కాలం, అన్ని విషయాల్లో ఓటమి ఎదుర్కొంటున్న కాలం, అన్ని విషయాల్లో పోటీ ప్రపంచం ఉన్న కాలంలో ఎప్పటికీ పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లల డైపర్ల కోసం అమ్మా నాన్న మీద ఆధారపడుతున్న పిల్లలు లేరా? ఉన్నారు. మన సంఘాల్లో, మన కుటుంబాల్లో బిడ్డలకు అటువంటి పరిస్థితి రాకూడదు. నా ప్రార్థన, నేను ఎప్పటి నుంచి అదే ప్రార్థన చేస్తాను. చదువు అయ్యే లోపలే మన బిడ్డలందరూ మంచి ఉద్యోగాలతో సెటిల్ అయిపోయే వారిగా దేవుడు మార్చాలి. అందరు 2 చేతుల పైకి విశ్వాసంతో ఆమేనని చెప్పండి. మీ బిడ్డలు ఒకరి దగ్గర ఆమె అందులోనే ఉండండి. మీ బిడ్డలు ఒకరి దగ్గర చేతులు చాపేవారిగా కాదు, అనేక మందికి ఇచ్చేవారిగా దేవుడు మార్చాలి. అందరూ ఆమేనంటూ 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ చెప్తుండ. కానీ మీ బిడ్డలు అన్నం అడిగేవారిగా కాదు, అన్నం పెట్టే యోసేపు చేతుల్లాగా మీ బిడ్డల చేతులు మారాలి, మీ కుటుంబాల చేతులు మారాలి. ఇక్కడ ఎవరైతే యవనస్తులు చేతులు పైకెత్తి ఆమేన్ అంటున్నారు, మీ హృదయం నుండి కృతజ్ఞతతో ఈ మాట పట్టుకుని వెళ్ళండి. నిత్యము ఆయన పాదాల దగ్గర ఆయన బతికి ఆయన దాసునిగా ఈ రాత్రి పరిచర్య మీకు చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న యవనస్తులందరూ బాధ్యత మోయగలిగిన వారిగా దేవుడు మార్చాలి. మత్తు పానీయాలకు దూరం అయిపోవాలి, గంజాయికి దూరం అయిపోవాలి, భయంకరమైన పరిస్థితులకు దూరం అయిపోవాలి. వారందరూ మందిరాల్లో చేరి కుటుంబ బాధ్యతలు మోసే యవనస్తులుగా మారిపోవాలి. చిన్న వయసు నుంచే భారం మోసేంత సూపర్ కొడుకు. ఆయన జీవితంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. అదే పాస్టర్ గారు, మనం ఈ సభలకు ఎంత ప్రార్థన చేసాం, వర్షం ఎందుకు వచ్చింది? తప్పేముంది? సభలు పెట్టడం మంచిదైంది. సభల వల్ల వర్షాన్ని తీసుకొచ్చాం మనం. ఒక్కలామేనంటలా కరువు వచ్చేస్తుంది అంటున్నారు, నేల ఎండిపోతుంది. వర్షం వచ్చింది, సభ కొండ జరుగుతుంది. ఇక అంతనే ఇంకేమన్నా మనకి ఏమన్నా చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొన్న మధ్య నేను డోనను కూర వెళ్ళాను. అది హల్లెలూయా. డోనను కూర వెళ్తే అప్పటికి 3 సంవత్సరాలు అయిపోయిందంటండి వర్షం పడి. చాలా భయంకరం. 2 రోజు సభ జరుగుతుంది, ఆరాధన చేస్తాం, భయంకరంగా వర్షం వచ్చేస్తుంది. భయపడేంత వర్షం వచ్చింది. నాకు భలే బాధేసింది. ఈ పాస్టర్ గారు పాపం ఎంత బాధపడుతుంది అనుకుంటుంది. అందరూ నవ్వుకుంటున్నారు, సంతోషిస్తున్నారు, హల్లెలూయా అంటున్నారు, దేవునికి స్తోత్రం అంటున్నారు. ఏంటి సార్ అని అంటే, 3 సంవత్సరాలుగా ఆగిపోయిన వాన ఈరోజు ఆరాధన చేస్తానుగా దేవుడు మా పట్టణాన్ని దర్శించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు పొద్దున్న చూసారా ఎంత ఎండేసేస్తున్నా? అన్ని దగ్గర వర్షాలు పడుతున్నాయి, మనకే పడతలా. మనం ప్రార్థన చేయాలి ఈ సభలో, ప్రభువా ఈ సభలు ముగింపు అయ్యేసరికి మరలా మా రాష్ట్రాలకు మంచిగా ఋతుపవనాలు వచ్చేసి హ్యాపీగా వర్షాలు పడిపోవాలి నాయన. పంటలు బాగా పండాలి, అనండి మంచిగా రావాలి నాయన పంటలన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత సూపర్ కొడుకు జీవితంలో ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. పోనీ అక్కడితో అయిపోయిందా? నడుచుకుంటూ వెళ్తున్నాడు తండ్రి కొడుకులు ఇద్దరు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొడుకు అడిగాడు, డాడీ ఏంట్రా నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి బలి పశువేది అన్నాడు. అన్నది ఎక్కువ మాడబాక,
దేవుడు చూసుకుంటాడు అనండి ఒకసారి గట్టిగా. అమ్మ ఈ మాట మనం అందరం చెప్పగలగాలి, దేవుడు చూస్తున్నాడు అనండి ఒకసారి. అందరూ ఇలా అనండి, కుడిచి ఇలా బొట్టను కానీ దేవుడు చూసుకుంటాడు గట్టిగా అనండి. ఆమె చెప్పండి ఒకసారి. రేపు పొద్దున ఏదో సమస్య, ఈ రాత్రి ఏం చెప్పాలి మనం? ఆమె. నేను ఒక మాట చెప్పనా, ఎవరన్నారు ఈ మాట అబ్రహాంతో? అబ్రహాం ఎవరితో అన్నాడు? తనకుడు. మనం కూడా మన పిల్లలతో చెప్పగలగాలి, స్కూల్ ఫీజు డాడీ, పుస్తకాలు కొనాలి డాడీ. అందరూ అంటున్నారు విశ్వాసంతో. మబ్బులు పట్టి రేపు ఎల్లుండి సభలు జరగాలి. అది అమ్మ నేను ఒక మాట చెప్పనా, దేవుడు చూసుకున్నాడా, ఇక మీ జీవితాన్ని ఆయన చూస్తూ నడిపిస్తాడు. సరే కాసేపటికి ఇస్సాకు అర్థమైపోయింది బలిపోసు మనమే అని. కట్లు పేర్చేశాడు. ఇక్కడ ఒక మాట చదువుదాం, ఎలా పేర్చాడు చూద్దాం. 9వ వచనం చూద్దాం. 9వ వచనం. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి. కట్టెలు ఎలా పేరుస్తున్నాడమ్మా? చక్కగా అనండి ఒకసారి. పర్లేదు చెప్పండి, కొంచెం దగ్గరగానండి. అమ్మా 100 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆనందాన్ని చంపుకునే సమయంలో, 100 సంవత్సరాల తర్వాత వచ్చిన సంతోషాన్ని కట్టేసి ఇంకొక 2-3 నిమిషాల్లో 100 సంవత్సరాల ఆనందం కనుమరుగైపోయి ఇంటికెళ్ళి భార్యకి ఏం చెప్పాలో తెలియదు. ఈ విషయం తెలిస్తే భార్య ఉంటుందో చచ్చిపోతుందో తెలియదు. ఏంటో అసలు ఏం అర్థం కాదు. అంటే 100 సంవత్సరాల ఆయన ఆనందాన్ని ఆవిరి అయిపోతున్న సమయంలో కూడా సేవ ఎలా చేస్తున్నాడు తెలుసా? చక్కగా పరిచర్య చేస్తూనే ఉన్నాడంటండి. నేను ఇందాక వచ్చేటప్పుడు ఇంక ఏం పోవటం, ఏం ఉండదు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఇంకేం చేస్తాం, జాతకాడికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోవటమే అని అనుకున్నాను. ఇక్కడ రాగానే అంతా వర్షం, భయంకరమైన గాలి. కానీ దైవజన్ అయ్యగారు, పెద్ద అయ్యగారికి, మేకాయల అయ్యగారికి, వారి బాబు మణికుమార్ అయ్యగారికి, అమ్మగారు వాళ్ళందరూ కుటుంబానికి భలే ఉన్నారు. ఈ కుటుంబం నిజంగా కలిసి ఇలా సేవ చేయడం నిజంగా అది అద్భుతం. వీళ్ళందరికీ దేవుడిచ్చిన భారం అని చెప్పనా, వర్షం వచ్చిందని కృంగిపోలా. ఈ ప్రతికూలతలో కూడా ఈ సభల్లో చక్కగా జరిగించడానికి ముందుకు సాగుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 100 సంవత్సరాల తర్వాత ఆమేన్ అనండి గట్టిగా. 100 సంవత్సరాల ఆమేన్ అనరే. 100 సంవత్సరాల తర్వాత ఆనందాన్ని ఆవిరి చేసుకుంటూ కూడా చక్కగా బలిపీఠాన్ని కట్టి కొడుకుని కాళ్ళు చేతులు కట్టి పెట్టేశాడు. అర్థమైపోయింది ఇస్సాకి, మనమే బలి పశువు అని. ఇక కత్తి ఎత్తేసాడు, అయిపోయింది. అమ్మ కత్తి ఎత్తగానే పరలోకం నుంచి వస్తారు, అబ్రామా ఏం మనిషి అయ్యా నేను? 100 సంవత్సరాల నీ ఆనందాన్ని నా కోసం వదిలేస్తావా? బాబా ఏంటి అబ్రామా నువ్వు? ఇందును బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు నాకు భయపడతావని. మీదటికి ఈ రోజుకి నేను నీ జీవితంలో ఆకాశవాక్యాన్ని విప్పబోతున్నాను అన్నాడు. ఆ రోజు జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము గెలిచాడు. కాదు, తన కుమారుడైన ఇస్సాకు వాళ్ళ నాన్నైన అబ్రహాముని దేవుని ఎదుట గెలిపించుకున్నాడు. అందరు ప్రభుని స్తుతిస్తారా? ఒక్కసారి అందరు ప్రభుని స్తుతిస్తారా? ఆగకుండా ప్రభుని స్తుతిస్తారా? మన బిడ్డలు గెలుస్తూ ఉండాలి, మనల్ని గెలిపించేవారిగా మారాలి. ఈ సంవత్సరం పరీక్షల్లో మన బిడ్డలే గెలవాలి, మనల్ని గెలిపించాలి. ప్రభుని స్తుతించండి. ఆమేనండి. మీ పిల్లలు ఓడిపోవడానికి వీల్లేదు, మన కుటుంబాలు ఓడిపోవడానికి వీల్లేదు, మన పరిచర్లు ఓడిపోవడానికి వీల్లేదు, మన యవనస్తులు ఓడిపోవడానికి వీల్లేదు. అందరూ మనసారా ప్రభుని స్తుతించండి. వ్యాపారాల్లో మన పిల్లలు గెలవబోతున్నారు. ఇదిగో ఏ సెక్టార్లో ఉన్న మన పిల్లలు గెలవబోతున్నారు, ఉద్యోగాల్లో గెలవబోతున్నారు, పరిచర్లో గెలవబోతున్నారు, మనుష్యులుగా గెలవబోతున్నారు. నేనేమంటానంటే వారు గెలవటమే కాదు, వారి తల్లిదండ్రులైన మనల్ని కూడా గెలిపిస్తారు. ఏంటండి బాబు, ఎంత సూపర్ కొడుకు జీవితంలో ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి, కరువు వచ్చింది. నేను ఒక మాట అంటాను, ఇంకా అలా ముందుకెళ్తే అమ్మ వినండి, ఇస్సాకు పెళ్ళి అనండి, అది సూపర్ పెళ్ళి. అది అసలు ఈ రోజుల్లో అదొక వింత. 7 వింతలుగా, అది 8వ వింతగా పెట్టాలి. పెళ్లి కూతుర్ని చూడకుండా నాన్న చెప్పాడని పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరన్నా ఉన్నారా అక్కడ? ఎతికినా దొరకరు. అసలు ఇప్పుడు చూడండి, పెళ్లి చూపులండి ఎంత లిస్ట్ ఇస్తున్నారు.
మరి అన్నయ్య మరి మరి అంటే 6 అడుగులా, నువ్వు 4 అడుగులాగమ్మా. ఏంటి ఎంత చెత్త అనుకుంటున్నారు? నిజమండి బాబు, పెళ్లి భోజనాల్లో సరుకుల చీటీ కన్నా పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసే చీటీ ఎక్కువ ఉందంట. అంటే పెళ్లి విషయంలో కూడా నాన్నను దొక్క పెట్టలేదండి. అంత సూపర్ కొడుకు. ఆయన జీవితంలో కూడా ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి, కరువు వచ్చాయి. ఇంత భక్తి చేస్తున్నావు, ఏంటి మాకు ఈ శ్రమలు అనుకుంటున్నారా? పోనీ అక్కడితో అయిపోయిందా? 20 సంవత్సరాలు పిల్లలు లేరు ఆయనకి. ఎవరికి? ఇస్సాక్కి. తన భార్య కొరకు ప్రార్థన చేశాడంట. రెక్కమ్మ చేసుకుందా ప్రార్థన? అయ్యగారు చేశాడా? అయ్యగారే చేశాడు. అమ్మా నీకు మాట చెప్పనా, మీ ప్రార్థన కన్నా అయ్యగారు వాళ్ళ ప్రార్థనే పవర్ఫుల్. వాళ్ళందరూ ఆందోళన మీరన్నా అనండి అయ్యగారు అండి. కోటం అంటే ప్రార్థన అంటే మనమే కనపడతాం, వాళ్ళు కనపడరానవారు. మీరు అయ్యా నువ్వు రెస్ట్ తీసుకో అయ్యా, ఉపవాసం నీ పొద్దులు నేను ఉంటాగయ్యా. ప్రేమ, మీ ప్రేమ ఏం చేద్దాం. అన్న అనండి. అన్న ప్రార్థన చేస్తే ఒక్కడే పిల్లడు పుట్టాడు, సమూయేలు. తర్వాత పిల్లలు పుట్టాడు మామూలుగా ఒక్క అరుపులో ఎంతమంది? ఒకలే. కానీ ఇస్సాకు ప్రార్థన చేస్తే ఎంతమంది పుట్టారు? 2 పుట్టారు. ఎవరు పవర్ఫుల్? అమ్మ మీరు పొలం కొనాలనుకుంటున్నాను, మీరు ప్రార్థన చేస్తే 1 ఎకరమే కొంటారు. అయ్యగారు వాళ్ళు చెప్తే అందుకే హల్లెలూయా పర్లేదు చెప్పండి గట్టిగా. అయ్యి బాబోయ్, అంత సూపర్ కొడుకు జీవితంలో కూడా ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి, కరువు వచ్చింది. ఏమంటే పెద్ద కొడుకు వెళ్ళాల్సిన ఆశీర్వాదాలన్నీ చిన్న కొడుకు వచ్చేలాగా మేనేజ్ చేసి, స్వరం మార్చేసి, జుట్టు అంటించేసి, అందరికన్నా గొర్రె మాంసాన్ని అదే మటన్ రెడీ చేసి తీసుకెళ్ళిపోయి హల్లెలూయా ఏమండి ఇంత ప్రాసెస్ జరగడానికి కారణం ఎవరు? రెబ్కా. ఇస్సాకు కోపం వచ్చింది, కానీ ఒక్క మాట అన్నట్టుందా భార్యని? ఒక్క మాట అన్నా. కనీసం పెద్ద కొడుకుతో కూడా నీ బతికెట్ట అయిపోవడానికి మీ అమ్మే కారణం రా అన్నాడా? అంత సూపర్ కొడుకండి బాబు. అలాంటి ఆయన జీవితంలో కూడా ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి, కరువు వచ్చింది. అమ్మా నేను ఒక మాట అంటాను ఈ రాత్రి, క్రైస్తవ విశ్వాస జీవితం ఇరుగ్గానే ఉంటుంది. అందుకే దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు, మీరు ఇరుక్కు ద్వారం ముందు ప్రవేశించండి అన్నాడు. ఇక్కడికి వస్తే ఆశీర్వదించబడతారు, ఇక్కడికి వచ్చేస్తే స్వస్థతలు వచ్చేస్తాయి, ఇక్కడికి వచ్చేస్తే మీకు పేరు వచ్చేద్ది, ఇక్కడికి వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఇక్కడికి వచ్చేది అబ్బో మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. చచ్చే అసలు అట్టాడికి చెప్పం, అది అట్టాడిది ఏమి ఉండదు ఇక్కడ. ఇది ఇరుకు మార్గం. కానీ ఒక మాట చెప్పనా, మేము ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ ఇరుకులో కూడా విశాలత కలుగ చేయగలిగిన దేవుడు. కష్టాలు అది అన్నాడు, శోధింపబడిన మీదట మీరు సువర్ణంగా మారతారు అన్నాడు. శ్రమలు వచ్చినాయి అంటే సువర్ణ జీవితపు అనుభవంలోనికి మనందరం అడుగు పెట్టబోతున్నాం. అనండి. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. జలములలో పడినే అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా చెప్తారా గట్టిగా? అంటే మామూలుగా మనకి క్రైస్తవ విశ్వాస జీవితంలో కష్టాల శాస్త్రం ఒకటి ఉంటుంది. అసలు ఆ శాస్త్రం అర్థమైతే మనమే ప్రార్థన చేస్తామంట, ప్రభువా ఈ నెల కష్టాలు ఇంకా పంపలేదు ఏంటండి. మీకు అర్థమయ్యేలా చెప్తానండి, కొంతమంది ఈ మాటను తీసుకోలేదు. అర్థమయ్యేలా చెప్తాను నేను. 40 సంవత్సరాలు అరణ్య యాత్ర అనండి. పేరే అరణ్య యాత్ర, లోపలంతా ఆనందయాత్ర. సార్ చెప్తున్నాను, పేరేమో అరణ్యయాత్ర, లోపలంతా ఆనందయాత్ర. అందుకే ఓ దైవజనుడు ఇలా పాడాడు, ఆనందయాత్ర
యాత్ర యేసుతో నూతన పాడండి యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యేసుని రక్తము పాపముల నుండి విడిపించును యేసుని రక్తము పాపముల నుండి విడిపించును వేయిలోళ్ళతో స్తుతించినాను వేయిలోళ్ళతో స్తుతించినాను తీర్చలేము ఆరుణము తీర్చలేము ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రెండు చేతుల పైకి చెప్తారా గట్టిగానే మంచిగా చెప్పండి హాలే ఇంకొంచెం దగ్గరగానండి ఏమన్నా హల్లెలూయా. పేరేమో అరణ్య యాత్ర కానీ లోపల వీళ్ళకంతా ఆనంద యాత్రే. వచ్చి 2-3 చెప్తాను నేను. మీరన్నా స్కూల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత డ్యూటీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు ఉతకాలి అవునా మానేశారా? అదేదో ఉండదు మా గ్రైండర్ ఇది అందులో వేసి ఉతికేస్తుందంట అదైనా స్విచ్ అన్నా అయ్యాలి అది కూడా అయ్యారంతా వేపిస్తున్నారా? అదే గారు స్విచ్ అంతా వేపిస్తున్నారా లేస్తున్నారా? అమ్మ మీకు మాట చెప్పనా 40 సంవత్సరాలు బట్టలు ఉతకలేదంటాను. ఈ యాత్ర ఏదో బాగుందన్నట్టు చూస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? అసలు ఇంకో సూపర్ ఏంటంటే 40 సంవత్సరాలు చెప్పులు వారు తేగలేదంట. నా చెప్పులు చూడ 10 రోజులైంది. బంగ్లాదేశ్ పటం అంతా కనపడుద్ది అందులో. ఒక మూల వెళ్ళిపోయింది ఇంకో మూల వెళ్ళి వెనక అరిగిపోయింది. ఇంకా మీ చెప్పుల గురించి చెప్పవసరం అది దేవునికి ఇస్తున్నాం. వెళ్ళండి అసలు యాత్ర ప్రారంభించేటప్పుడు 10 సంవత్సరాలు యాత్ర అయినప్పటికీ 50 సంవత్సరాలు వచ్చాయి. బాడీ పెరుగుద్దా పెరగదా మాట్లాడండి. అదేంటో సొక్కాలు కూడా పెరిగాయి అంట. అన్నీ ఏమన్నా గట్టి అంతే కదా గారు సొక్కాలు కూడా పెరిగాయి అంట. ఆకలి ఎత్తే పరలోకాన్ని తెరిచి ఆకాశం నుంచి మన్నని పంపేవాడు. మనమన్నా మట్టిలో మనం తాగే నీళ్లు మట్టిలో నీళ్లు వాళ్ళ మట్టిలో నీళ్ళు తాగడం వల్ల గట్టిగా చెప్పండి. బండలో నీరు అనండి ఒకసారి చెప్పండి. బండలో నీరు అనండి. ఇప్పటికీ ఉంది బండలో నీరు కానీ అందరూ తాగటానికి ఉండదు. ఓన్లీ ఇద్దరే తాగుతారు భారతదేశంలో. ముఖేష్ అంబానీ గారి భార్య, రెండోదేమో క్రికెట్ బ్యాట్స్మెన్ ఉంటాడు విరాట్ కోహ్లీ, వాళ్ళిద్దరే. ఆ నీళ్లు తాగితే 150 సంవత్సరాలు బతుకుతారంట. అందుకే వాళ్ళిద్దరు తాగుతున్నారు. మాకు కూడా 150 ఏళ్ళు బతకాలం ఉందన్న ఒకసారి లేదు అనండి. ఎందుకమ్మా ఈ ఎండలకి ఇక్కడికే సిరాకు వచ్చేదంటే జీవితం మీద 150 ఉన్న తప్పే ఉంది. మీరు నవ్వుతారండి అందులో ఏనండి కానీ కాకపోతే సంవత్సరానికి కాకపోతే నెలకి 25 లక్షలు అవుతుందంట వాటర్ బిల్లు. 40 సంవత్సరాలండి బాబు. 30 లక్షల మందికి వాళ్ళకి వాటర్ బిల్లు ఎంత అయి ఉంటుంది ఆలోచించండి. నాన్ వెజ్ కావాల్సి వచ్చినప్పుడు పూరేళ్ళు వచ్చేసాయంట. ఏం చేస్తారండి బాబుకి. అసలు అద్భుతం ఏంటంటే విపరీతమైన గాలి, నిద్రపోబాకండి, విపరీతమైన గాలి వచ్చేదండి. ఊరికో అంటే ఒక గదిలేరు మీరు. చిన్న గాలి వస్తేనే ఇవన్నీ పడిపోయినాయి. సముద్రం విడిపోయేంత గాలి అంటే ఏ రేంజ్ గాలి అయ్యి ఉంటుంది అమ్మగారు? పోయిన సంవత్సరం అక్టోబర్లో మొంతానా కంతానో ఏదో వచ్చింది తుఫాను. భయంకరమైన గాలి వచ్చింది. అదేంటో ఒక్క కొబ్బరికాయ కూడా రాలా, అవి ఇంకా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు సముద్రమే విడిపోయేంత గాలి అంటే ఎంత భయంకరమైన గాలి. ఇంకో మాట చెప్పమ్మా, అంత గాలిలో కూడా వారిని కదలకుండా కొట్టుకుపోకుండా తన కౌగిల్లో దాచిపెట్టుకున్నాడు దేవుడు. వేరే అరణ్య యాత్ర. వారు బురద నేలను నడుచుకుంటూ వెళ్ళారు అనుందా? ఆరిన నేల
అంటే కనీసం 70 డిగ్రీల సెంటిగ్రేడ్ రావాలి. ఈరోజు 43కే మనం అల్లాడిపోయాం. 70 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనిషి కోడి కొవ్వు కరిగిపోతాడు బయటకు వస్తే. అంత భయంకరమైన ఎండ. వెంటనే నేలారింది. కానీ వీళ్ళందరికీ ఏసీ ఆన్ చేశాడంట, చల్లగా ఉందంట. సముద్రపు నీరు గడ్డగట్టేసిందంట. మంచి నీరు గడ్డగట్టిన మన ఫ్రిడ్జ్ సరిపోతుంది, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. సముద్రపు నీరు అంటే -20 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. అంటే మనిషి బయటకు వస్తే అంత చలిలో స్వెటర్స్ లేకుండా ఉప్పు స్తంభం అయిపోయింది, లోతుబారి అలా ఐసు స్తంభాలు అయిపోతారు. ఎంత చలి వచ్చినా వాళ్ళందరికీ వేడి పుట్టించి కాపాడుకున్నాడు. వాట్ నాట్, అసలు సముద్రంలో హైవే వేసి ఒక్క టోల్గేట్ పెట్టలేదండి. అంత అద్భుతమైన యాత్ర. మీకు టోల్గేట్ అంటే అర్థం కాల. మన ఊరు పక్కన పెట్టుకున్నాం మనం. అతి త్వరలో మీరందరూ టోల్గేట్లు కట్టుదురుగాక. కట్టమన్నామని వాళ్ళు అనలేదు, కానీ దాని వెనక ఎంత మర్మం ఉందో అంటే మీ అందరికి కారులు రావాలని నేను ప్రార్థన చేశాను. మీరు ఆమె అంతే కదా దగ్గర ఆమె అనుకోలేకపోయారు గట్టిగా. మళ్ళీ అంటాను, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు అంటాను, అప్పుడు కొనుక్కున్నారు. 2 చేతులు పైకెత్తి అప్పుడు గట్టిగా దగ్గరగా 2 చేతులు పైకెత్తి. పేరేమో అరణ్య యాత్ర, లోపల అంతా ఆనందర యాత్ర. పేరేమో కష్టం, లోపల అంతా సుఖమే. పేరేమో ఇరుకు మార్గం, క్రైస్తవ జీవితం. అమ్మ మీకు మాట చెప్పనా, యేసయ్యలో ఇరుకు కూడా విశాలంగా మార్చేస్తాడు మన జీవితాలు. 100 సంవత్సరాల తర్వాత నాన్నకు ఆనందం పుట్టించాడు. చిన్న వయసు నుంచే బరువు బాధ్యతలు మోయటం అలవాటు చేసుకున్నాడు. ఉదయాన్నే లేచి పనిలో ఉండేవాడు. ఏమంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా చక్కగా దేవుని పరిచర్యను చేశాడు. తను బలిపశువు అని తెలిసిన తర్వాత కూడా పారిపోయాడా? పారిపోతే 100 సంవత్సరాలు అబ్రహం వెళ్ళి పట్టుకోగలడా? పట్టుకోవాలా, పారిపోలా. ప్రాణం పోతుందిరా బాబు అన్న, చచ్చిపోతాం, మా నాన్న గెలవాలి. అందుకే ఇస్సాకుని ఏసైకి సాదృశ్యంగా చెప్తారు. ఏసై కూడా చూసారా, తండ్రి అప్పగించిన బాధ్యత కొరకు ఆయన చనిపోయాడు. ఇస్సాకు కూడా ప్రాణం పెట్టాడు, అది సిద్ధపడిపోయాడు. వివాహం విషయంలో కూడా ఏ మాత్రం తండ్రికి బాధ పుట్టించలా. భార్య కుటుంబాన్ని చక్కగా చూసుకునేవాడు. భార్యను పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు. ఎంత అద్భుతమైన యవనస్తుడి జీవితంలో ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి, కరువులు వచ్చాయి. నేను ఒక మాట ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. ఏంటంటే ఆ మాట, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ అందరం చూద్దాం. 26వ అధ్యాయం 2వ వచనం. 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఐగుప్తులోకి వెళ్ళొద్దు, ఇక్కడే నిలిచుండు. ఆమె చెప్పండి గట్టిగా. వెనక్కి వెళ్ళిపోవద్దు, ఆమె అనండి. లోకంలోకి వెళ్ళొద్దు, ఆమె అనండి. కష్టం వచ్చిందా, నిలబడే ఉండండి మందిరంలో. నష్టం వచ్చిందా, నిలబడే ఉండండి మందిరంలో. భయంకరమైన అనారోగ్యం వచ్చిందా, మందిరంలోనే ఉండండి. వెనక్కి పోవద్దు. ఐగుప్తు అది లోకం, అక్కడ తెగులు ఉంది, అక్కడ శాపం ఉంది, అక్కడ రోగం ఉంది. చూడ్డానికి బాగుంటుంది అంతే, వెళ్తే బాగోదు. ఎప్పటికైనా దేవుడు మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఐగుప్తుని జ్ఞాపకం. కాబట్టి బెత్లెహేములో కరువు వచ్చిందని బెత్లెహేముని దేవుని మందిరాన్ని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. రూతు గారు అత్త నయోమి మోయాబుకి వెళ్ళిపోయింది. మోయాబుకి వెళ్ళిపోయి 2 కొడుకులకు పెళ్లి చేసి 2 కొడుకులు చచ్చిపోయారు. తన భర్తను కూడా పోగొట్టుకుంది. ఇది దేవుని సన్నిధిలో కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. దేవుడు అన్న కొడుకా వెనక్కి వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండు. ఎందుకు అనుకుంటున్నారు? ఆలస్యమైన దేవుడు బెత్లెహేమునే జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ మోయాబుని జ్ఞాపకం చేసుకోడు. అది అర్థమైంది రూతమ్మకే. భర్త పోతే పోయాడు, బంగారం నాటి దేవుడు దొరికాడు. నేను వెనక్కి అన్నాను, నీ దేవుడే, నీ జనమే. నువ్వెక్కడ బతుకుతావో, నువ్వెక్కడ చచ్చిపోతావో, నిన్ను నన్ను మరణం తప్ప ఇంకోటి వేరు చేయకూడదు. ఎన్ని పరిగారు కొన్ని అర్ధరాత్రులు మెతుకులు ఏరుకొచ్చుకునేది. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆమె నిబంధన చూచాడు, ఆ పరిగేరుకున్న పొలానికి యజమానురాలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక్కి వెళ్ళకండి. అక్కడ ఏమున్నాయి? తెగుళ్ళు ఉన్నాయి. అక్కడ ఏముంది? శాపం ఉంది. ఐగుప్తులో ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 10 రకాల తెగుళ్ళు. ఏమేమి వచ్చాయి చెప్పండి? మిడతలో, ఆ తర్వాత వెరీ గుడ్, సూపర్. పేలు మీ ఫేవరెట్. ఏంటిది? పేలు. కప్పలో పడుకున్నామంటే ఒళ్ళంతా గెడ్లో, దుమ్ము. అసలు మామూలుగా 1-2 చెప్తాను. ఆ చరిత్ర అంతా ఇప్పుడు చెప్పే టైం లేదు. నేను ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. పర్ల దగ్గర పేలు అనండి.
మాకు పేరంటే ఇష్టం అండి అన్నంలో ఎవరు ఉన్నారా? అసలు ఆడపిల్ల తనలో పేరు బండియా, ఇక పాపం ఆ పిల్ల పని అయిపోయింది అమ్మ చేతిలో. సకల ప్రయోగాలన్నీ అక్కడ జరుగుతాయి. సర్ఫెక్సన్లు, ఏరియల్లు, ఫినాయిల్ అన్నీ వేసేసి ఇక జుట్టు నాకు ఆ పేరు చచ్చిపో. అసలు మనకు కూడా పేరు చదివితే ఎంత సంతోషం అండి. 2 గోర్లు మధ్యలో ఇట్ట పెట్టి మీకు తెలియదులే, మీరు ఎప్పుడు కాదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంగా ఈ మధ్య తెలీదా? ఎక్కడ చంపేమనమ్మా పేరు? ఏమన్నా మీకు మాట చెప్పనా, ఐగుప్తీయులు పేలును చంపరం, నీళ్లలో ముంచుతారు, నిమజ్జనం చేస్తారు. వారి అతిశయం పేలు. వాళ్ళు దేన్ని చూసుకుని గర్వపడతారు తెలుసా? పేలును చూసుకుని గర్వపడతారు. మాకు పేలున్నాయి, అది వాళ్ళ అతిశయం. ఆ తర్వాత కప్ప ఇంట్లోకి వస్తే చంపరం, దాన్ని పూజిస్తారు కప్పని. ఈ రోజుల్లో ఎవరు ఉన్నారు అసలు అంట? ఐగుప్తీయుడు ఒక సామెత ఉంటుంది, కప్ప చస్తే అప్ప చచ్చుద్దని. అది ఐగుప్తీయుడు సామెత. వాళ్ళు చంపరు, దాన్ని పూజిస్తారు కప్పని. కప్ప చెప్పుటే రగ్గం అన్నీ అనండి, పర్లేదు పర్లేదు, గట్టిగా చెప్పండి. ఆడ అతిశయం అంటే కప్ప, ఆడ అతిశయం పేరు అన్నీ అనండి. ఏం చేస్తారు పేరుని? నేను జాగ్రత్తగా ఇద్దరు వెళ్ళిపోయే ఎక్కడ నేను అన్నా. కప్పనేం చేస్తారు? ఇంకా సకల కళలన్నీ కప్ప దగ్గరే ఉంటారు. కానీ ఈ తెగుళ్ళు వచ్చిన తర్వాత రోజు నుంచి వాళ్ళకి పేరు మీద అసహ్యం వచ్చేసింది. చిచ్చి చిచ్చి పేరు ఎంత చేసినా దానికి కృతజ్ఞత లేదు. మన మీదే వచ్చి పడిదాన్ని పని చెయ్యి ఓ అన్నారు. నెంబర్ 1, కప్ప అంటే అసహ్యం వచ్చింది. కప్ప కనపడితే చంపేస్తారు ఈ రోజున, అంత అసహ్యం వచ్చింది. నిన్న దాకా కప్పని చూసి అతిశయం, కప్పను పూజించేవారు. చిచ్చి ఇంత చేసిన కృతజ్ఞత లేదా కప్పకే? మన కుటుంబాల మీద, మన పిల్లల మీద వచ్చి దాడి చేసే తీసేయి, అసలు కృతజ్ఞత లేదు, తీసేయి అన్నారు. ఇంకో మాట చెప్పనా, నిన్నటి దాకా వాళ్ళ అతిశయం పేలే, నిన్నటి దాకా వాళ్ళ అతిశయం కప్పలే. కానీ దేవుడు ఎంత గొప్పడో తెలుసా? వాళ్ళ అతిశయం దేన్ని చూసి అతిశయం పడ్డారో వాటి మీదకి దేవుడు ఉగ్రతను పంపించడం మొదలుపెట్టాడు. నిజమండి, మనం దేన్ని చూసి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అది మంచిది కాదు. మనం దేవుని కన్నా ఎవరిని దేన్ని ఎక్కువగా మాట్లాడండి, ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు. అన్నెలు అనండి, పర్లేదు చెప్పండి, మంచిగా అనండి. నిన్న దాకా పేరంటే ఎంత ఇష్టం వాళ్ళకి, నిమజ్జనం చేసేవాళ్ళు. కప్పంటే ఎంత ఇష్టం, పూజించేవాళ్ళు. అసలు వాటి కృతజ్ఞతగా తీసేయండి రా అంటాం మొదలెట్టారు. అమ్మ మీకు మాట చెప్పండి, నేను నమ్ముతున్నాను మామ, మన తరంలో కూడా అటు ఎవరు దేన్ని చూచుకుని అతిశయపడుతున్నారో దాని మీదకి దేవుడు ఒక ఉగ్రతను పంపించబోతున్నాడు అతి త్వరలో. మనం చూడబోతున్నాం. ఆమేనండి. అర్థమవుతుంది ఈయన గొప్ప దేవుడు అని, ఈయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని, ప్రభువైన దేవుడు అని. అందుకే వెనకెళ్ళొద్దు, అది లోకం, అది శాపం, భయంకరం. ఇక్కడే నిలుచుండండి మందిరంలో. ఏ మందిరంలో నిల్చుంటే ఇస్సాకు మాట విన్నాడు. నయోమి దేవుని మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే భర్తను కోల్పోయింది, 2 కుమారుల్ని కోల్పోయింది. కానీ ఇస్సాకు అంత కరువులో కూడా వెనక్కిపోలా. మందిరంలో అలా నిలుచున్న కారణానికి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆ కరువులో కూడా 100 సమృద్ధిని అనుగ్రహించాడు దేవుడు ఇస్సాకు జీవితంలో. 2 చేతుల పైకెత్తి యేసయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పారు. ఒకసారి గట్టిగా ఆమేన్ అన్నాడు. ఒకసారి ఇక్కడ నేను ముగిస్తూ క్రొత్త నిబంధనలో అమ్మ ఒకసారి నా వైపు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తీసరా అలా ఒకసారి నా వైపు చూడండి. తీసరమ్మా. అందరూ అనట్లేదండి. వెరీ గుడ్. అందరూ అన్న గట్టిగా అంటే అర్థం ఏంటి? శత్రువు దూరం అయిపోయాడు. ఎడమ కుడి మనకు అర్థం కాదు కదమ్మా. ఎలా అనండి?
కరువులో కూడా మనందరం ఫలించాలి, అకాలంలో కూడా ఫలించాలి. మత్తయి వార్త 21వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనింది. ఆయన అనగా యేసయ్య ఆకలి కొన్నాడు. ఇప్పుడు ఉదయమందు. తర్వాత అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఖర్జూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ, దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా అని చెప్పిన తక్షణమే అంజూరపు చెట్టు ఇది లోకాసు వార్తలో ఇదే వచ్చిన రాస్తే ఏమన్నా అది అంజూరపు పండ్లు కాసే కాలము కాదట. మీరు బాగా గమనించాలి. ఉదయం అది ఇంకొంచెం మీరు కొంచెం పర్లేదు, మీరు ఇస్తారు మా ఏ పవర్ అసలు కాఫీ ఏది పసుపుసుమంటే. నేనేమంటానంటే అసలు ఆయన కోపంగా ఉన్న రోజు ఇంకా కాఫీ ఎదిరిపోవాలి అందరూ. మీరు ఆమె నాకు తెలుసు ఇచ్చేది ఎలా అంటున్నట్టున్నారు. చెప్పు ఆమె నన్ను గట్టిగా. ఇప్పుడు చాక్లెట్ కొనిస్తే ఐ లవ్ యూ డాడీ అంటాం కాదు, ఏజ్ 4 పీకిన తర్వాత కూడా ఐ లవ్ యూ డాడీ అనగలగాలి. మన పిల్లలు అలా ఉండాలి, అకాలంలో కూడా ఫలించాలి. ప్రేమించే అవకాశం లేకపోయినా ప్రేమించగలగాలి. సమాధానంగా ఉండే పరిస్థితులు లేకపోయినా ఒకరినొకరు సమాధానంగా ఉండాలి. సంతోషకరమైన పరిస్థితులు లేకపోయినా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఏంటండి బాబు, అకాలంలో కూడా ఫలించాలి మనందరం. నేనేమంటానంటే అసలు అకాలంలో అలా ఫలించిన వారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఎందుకు లేరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అగ్ని 7 అంతలుగా చేయబడింది. భక్తి మానే, మందిరం మానే, కోటలకు వెళ్ళబాక. అది భక్తి చేసే కాలం కాదు. చాలా భయంకరమైన వ్యతిరేకత. ఇప్పుడు మనకు కూడా అదే పరిస్థితి కదా. చాలా భయంకరమైన వ్యతిరేకత. ఎప్పుడు ఎటు నుంచి ఏ పరిస్థితులు ఎదురవుతున్నాయి అర్థం కావట్లేదు. ఆ పరిస్థితుల్లో బ్రతికారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళ ఎదురుగా 7 అంతలుగా చేయబడిన అగ్నిగుండాన్ని పెట్టి మీరు భక్తి చేశారా, మందిరానికి వెళ్ళారా, చంపేస్తాం అందులో వేశారంటే ఆ వేడిమి కలిగిన అగ్నిగుండం నుంచి రక్షించడానికి మేము ఆరాధిస్తున్నవాడు సమర్థుడు. రక్షించకపోయినా మా భక్తి జీవితాన్ని వదిలిపెట్టాం, మా మందిరాన్ని వదిలిపెట్టాం, మా సేవకుని వదిలిపెట్టాం, మా ఊరిని వదిలిపెట్టాం. ఆమె నల్లకపోతున్నారు మరి మీరు అందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగా. అకాలంలో కూడా ఫలించడం అంటే అది. 4 రోజులు కోటాలకు వెళ్ళొద్దు, ప్రార్థన మానొద్దు, ప్రార్థన మానేయాలి, మందిరానికి వెళ్ళొద్దు, పాటలు మానేయండి, వాక్యం చదవద్దు. ఒక్క రోజు కూడా ఉండలేదు, నా వల్ల అవ్వదని చెప్పేసి వెళ్ళిపోయాడు. తన ఇంటికి వెళ్ళి, తన గదిలోకి వెళ్ళి, తన దేవునికి అనుదినము యథాప్రకారం ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించుచు స్తుతించుచుండెను. ఎదురుగా సింహాల బోను పెట్టుకుని. భక్తి చేసే కాలం కాదు, నిలబడే కాలం కాదు. ఎదురుగా సింహాలు ఉన్నాయి, అయినా కానీ దేవుణ్ణి వదిలిపెట్ల. ఆ కాలంలో కూడా ఫలించాడు. కానీ అక్కడితో అయిపోయిందా? మొర్దెకై, ఎస్తేరు ఎదురుగా ఉరికమ్మమే పెట్టిన ఏమాత్రం బెదర్లా. నీకు మొక్కేదంటే ఎలా? నా దేవుడు జీవం కలిగిన దేవుడు, నా దేవునికి ముందు, నా దేవుని కన్నా ఎస్తేరాన్ని నేను నశించిపోతాను, కానీ యూదులను మాత్రం నేను నశించను చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. అమాలేకీయులు ఏ రోజునైతే యూదులందరినీ చంపి రాజ్యాధికారాన్ని చేజించుకోవాలని ముహూర్తం పెట్టారో, సరిగ్గా అదే సమయానికి దేవుడు యూదుల చేతికి రాజ్యాధికారాన్ని అప్పగించేశాడండి. మీరు అందరూ చూసుకోండి. అసలు ఆత్మఫలంలో బాగా వర్ధిల్లిన వారు ఎవరంటే నాకు తెలిసి దావీదు. ఒక్కసారి ఆశా నిగ్రహంలో కొంచెం పక్కకెళ్ళాడు, కానీ ఆ తర్వాత 51వ కీర్తన రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం పొందాడు. ఆ తర్వాత ఒక యవ్వనస్తురాలు తీసుకొచ్చి తన ప్రక్కలో, శరీరాన్ని దూరం నుంచి చూస్తేనే పాపం చేసేవాడు, ఒక యవ్వనస్తురాలు తీసుకొచ్చి తన ప్రక్కలో పడుకోబెట్టా, కనీసం ఆమెను కూడలేదు అని దేవుని లేఖనాలు చెప్పాడు. ఆత్మఫలం కొన్నిసార్లు పక్కకి వెళ్ళిన మాట పరిస్థితి కరెక్టేనేమో. అమ్మ ఈ రాత్రి మరలా మాట చెప్పనా, ఈ అకాలంలో కూడా మనం భక్తి దేవుని కొరకు ఫలించేవారుగా భక్తి చేయాలి. ఆ కాలంలో కూడా ఫలించాలి. కరువులో 100 రెట్లు ఫలం పొందాడు. అక్కడ వరకు ఎందుకండి, అందరికన్నా సూపర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో చెప్పనా, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. కోర్టులో 6 వాయిదాలు వేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఒక్క రాత్రిలో 6 వాయిదాలు తిప్పుతారా? తలలో ముళ్ళ కిరీటాన్ని పెడతారా? వీపులు 100 కేజీలు సిలువ మోస్తారా?
వాడంటారా వీడన్నారు, అరచేతితో చరిచారు, పిడిగుద్దులు దూద్దారు, ఏమంటే భయంకరంగా గడ్డాన్ని లాగారు, థూ అని ఉమ్మూశారు. వాడన్నారు వీడన్నారు, వంచకుడు అన్నారు, వీపును దున్నారు, ఒకడు తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారు, ఏమంటే చేదు చిరకనిచ్చారు. 22వ కీర్తనకారుడు మాట్లాడుతూ ఆయన ఎముకలు స్థానం తప్పారు, ఆయన ఎముకలు లెక్క పెట్టుకోగలుగుతున్నాడు, ఆయన నాలుక దవడనంటుకుపోయింది. యెషయా 53వ అధ్యాయంలో ప్రవచిస్తేమన్నాడు, గొర్రె బొచ్చు కత్తి రించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన నల్లగొట్టడం తండ్రికి ఇష్టమైందని చెప్పారు. నీటిని చేసింది ఆయనే, నీరు రంగు మార్చింది ఆయనే, నీరు రుచి మార్చింది ఆయనే, నేను ఇచ్చిన నీరు తాగితే మీకు దాహమేదని చెప్పింది ఆయనే, నీటి మధ్యలో దారి వేసింది ఆయనే నీటికర్త. అటువంటి నీటికర్తకు దాహం అయితే చేదు చిరకిచ్చారు. అడిగిన వారందరికీ లేదు కాదనకుండా అద్భుతాలు చేసిన ఆ చేతుల్లో, అడిగిన వారందరికీ లేదు కాదనకుండా అన్నం పెట్టిన ఆ చేతుల్లో 8 అంగుళాల మేకులు కొట్టారు. రాత్రులు ఆకలి కొని స్వార్థ ప్రకటించేవాడు, అలసిపోయి ప్రార్థన చేసేవాడు, మైళ్ళ కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి స్వార్థ చెప్పేవాడు. ఆయన కాళ్ళల్లో 12 అంగుళాల మేకులు కొట్టారు. గలతీ సంఘానికి రాస్తూ పోలన్నాడు, ఆయన శాపమైపోయాడు, ఆయన పాపమైపోయాడు, ఆయన దరిద్రుడైపోయాడు. పక్కలో పల్లెపు పోటు 2 దొంగల మధ్య వేలాడదీసి భయంకరంగా హింసించారు, నిందించారు, బాధించారు, భయంకరంగా హేళన చేశారు, అవమానపరిచారు. ఆయన వస్త్రాన్ని లాక్కున్నారు, ఆయనకున్న సమస్తాన్ని లాగేసుకున్నారు. ఒక్కడిగా చేసి శిలువ మీద వేలాడదీస్తే ఇన్ని శ్రమలు పెట్టినా మౌనంగా ఉన్న ఆయన శిలువలో మాత్రం 7 మాటలు చెప్పాడు. 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏమన్నారు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు వెరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అసలు క్షమించే పరిస్థితి? అన్ని మాటలు అంటే క్షమించగలవా? అంత భయంకరమైన పరిస్థితిలో ఫలించగలవా? ప్రేమని ప్రేమించ ఆత్మఫలంతో మనం ప్రేమించగలుగుతున్నాము? అకాలంలో ఫలం కావాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనం ఫలం ఇవ్వగలగాలి. అదేంటి పాస్ గారు మొదటి కీర్తనలో ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు అనే కాదు, మన కాలంలో ఫలించడం కాదు. ఇదేమన్నా మామిడికాయ, ఇదేమన్నా పనసకాయ సీజన్లో ఫలించడానికి? క్రైస్తవ విశ్వాస జీవితం. మనం ప్రతి నెల మందిరపు బలిపీఠం దగ్గర నుంచి ఒక నది ప్రవహించింది. ఆ నది గుమ్మం కిందగా వెళ్ళిందట. ఆ నది పరిశుద్ధాత్మ నది, అగ్ని అభిషేకం. ఆ పరిశుద్ధాత్మ నది ఎక్కడికి వెళితే అక్కడ సముద్రపు నీరు, ఉప్పగా ఉండే నీరు మంచి నీరుగా మార్చేశాడు దేవుడు. అందులో చచ్చిపోవలసిన చాలా జలచరాల్ని సజీవంగా బ్రతికించడం మొదలు పెట్టాడు. ఆ నది ఏ చెట్టునైతే తాకిందో ఆ చెట్టట 12 కాపులు ఇచ్చిందట. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. ఎన్ని కాపులు వచ్చాయి? 12 కాపులు వచ్చాయి. అంటే ప్రతి మాసం ఫలించేవారుగా అందరు 2 చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించగలిగితే మన సంఘం ప్రతి మాసం ఫలించే వారంగా మనందరం మారాలి. కరువులో కూడా ఫలించే వారంగా మారాలి. వ్యతిరేకతలో కూడా నిలబడే వారంగా మారాలి. అసలు భక్తి చేసే అవకాశమే లేనప్పుడు వ్యతిరేకతల మధ్యలో కూడా క్రీస్తు కొరకు ఒక రోషం కలిగిన భక్తి చేయగలిగిన వారంగా మారాలి. అలా ఫలించాలంటే యేసులా మారాలి. అలా మారాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. అలా యేసయ్య దగ్గరికి రావాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది మారు మనసు పశ్చాత్తాపం ద్వారా నమ్మి బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్మ అనుభవం ముందుకు సాగాలి. ఇలాగ సాగితే నేను ఒక మాట చెప్పనా, కరువులో కూడా ఫలిస్తారు. 100 పంట కోస్తారు. ప్రతి నెల ఫలిస్తూనే ఉంటారు. మీలో ఎప్పుడు ఫలాలను చూస్తూనే ఉంటారు. ఈ రాత్రే ప్రభు వచ్చిన మన ఫలాలను చూచి మనందరిని తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఫలం లేకపోతే శపించేస్తాడట, ఎండిపోయిందట చెట్టు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి, ఫలించండి. ఆత్మఫలం ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంత, దయాలత్వం, సాత్వికం, మంచితనం, విశ్వాసం ఉండాలి. ఫలించాలి. ఎవరైనా ప్రేమిస్తే మనం ప్రేమించడం కాదు. పరిస్థితులు అన్ని మంచిగా ఉన్నప్పుడు సమాధానంగా ఉండటం కాదు. సంతోష కారణాలు ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం కాదు. పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఫలించాలి. అన్ని మంచిగా ఉన్నప్పుడు భక్తి చేయడం అది పెద్ద విషయం ఉంది. వ్యతిరేకత ఉన్నప్పుడు మందిరాన్ని వదిలిపెట్టకుండా నిలబడగలగాలి. వాతావరణం బాగున్నప్పుడు కూటం పెట్టడం విషయం ఉంది. ఇంత ప్రతికూలత మధ్యలో కూడా ఏ మాత్రం బెదరకుండా ఈ రాత్రి కూటానికి వచ్చారే. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించి చూశాడు. ఈ రాత్రి కరువులో ఫలించే వారిగా మారుస్తాడు. 2 చేతుల పైకి తామేం చెప్పగలిగితే ఫలాలు వారిగా దేవుడు చేస్తాడు. ఫలించే వారిగా మీరు అందరూ మారిపోతారు.
ఇవ్వగలుగుతానంటే మీ జీవితాన్ని ప్రభువుకు ఇవ్వగలిగితే ఐగుప్తుకు పోకండి, లోకంలోకి వెళ్ళకండి, వెనక్కి వెళ్ళకండి. అది లోకం, అది పాపం, అది శాపం, అది తెగులు. దేన్ని చూచుకుని ధైర్యంగా ఉన్నారు, ఒక రోజు అది పడిపోద్ది. చేలు ఏమైపోయాయి, కప్పలు ఏమైపోయాయి, మిడతలు ఏమైపోయాయి. క్రీస్తుని నిల్చోనండి, క్రీస్తుని ధరించండి, క్రీస్తు దగ్గరికి రండి, నమ్మి బాప్తిస్మం పొందండి, పాపక్షమాపణ మిత్ర ప్రభు పాదాలు పట్టుకోండి, సంఘంలో చేర్చబడండి, రొట్టె విరుచుడు ఎందరు ప్రార్థన ఎందు సహవాసం అపోస్తుల బోధన ఎడతెగకి నిలుచోండి. అతి త్వరలో ప్రభు వస్తాడు. ప్రతి కాలంలో ఫలించండి. మీ ఫలాలు చూసి మనందరినీ తీసుకుని వెళ్తాడు దేవుడు. ఆ కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. అందరూ అలా కళ్ళు మూసుకుంటారా, తల ఉంచుతారా? ఒక చిన్న మాట ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం, ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేకపోతే అలాగే కూర్చోండి, తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క చిన్న మాట ప్రార్థన, ఒక్క చిన్న మాట ప్రార్థన. మీకు దేవుని వాక్యం అర్థమైతే, ప్రభా నా పిల్లలు కూడా సంతోషాన్ని పుట్టించేవారిగా మారాలి. అందరూ స్వరమితి ప్రార్థన చేయండి. నా పిల్లలు కూడా బరువు బాధ్యతను మోయాలయ్యా. అందరూ అడగండి, అందరూ అడగండి, అందరు ప్రభుని అడగండి, అందరు ప్రభుని అడగండి. ప్రభా నా బిడ్డలను కూడా నాయన గెలవాలి, నన్ను గెలిపించగలగాలి. అందరూ అడుగుతారా, అందరూ అడుగుతారా, అందరూ అడుగుతారా? అందరూ స్వరమైతే ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతారా, ప్రభా మా బిడ్డలను మార్చు నాయన. అందరూ స్వరమెత్తారా, స్వరమెత్తారా, దగ్గరగా అందరూ స్వరమెత్తారా, అందరూ స్వరమెత్తేసయ్యా. నీ కృప వండి నాయన, నీ కృపతో నింపు నాయన, నీ కృపతో నింపు నాయన, నీ కృపతో నింపు. అందరూ స్వరమెత్తారు, అందరూ ఆగొద్దు, ఆగొద్దు, అందరూ స్వరమెత్తి ఏసయ్యా ఈ కృపతో నన్ను నింపు నాయన, ఈ కృపతో మమ్మల్ని నింపయ్యా, ఈ కృపతో నింపయ్యా. మేము 12 కాలాలు ఫలించాలయ్యా, ప్రతి నెలా ఫలించాలి ప్రభా, ప్రతి నెలా ఫలించాలయ్యా, ప్రతి నెలా ఫలించాలయ్యా. ఆ కాలంలో కూడా ఫలించాలయ్యా, ఆ కాలంలో కూడా భక్తి చేయగలగాలయ్యా. అమ్మా ఈ రాజు అందరూ రాలేకపోయారు, మిమ్మల్ని దేవుడు తన చేయి పట్టుకుని తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ మాటలు వినిపించడానికి. మీరు ఫలించాలనే, మీరు ఫలాలు ఉండాలనే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే. అందరూ చెప్తారా? ప్రేమా ఇది యేసు ప్రేమ, ప్రేమా ఇది తండ్రి ప్రేమ, ప్రేమా ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమా ఇది యేసు ప్రేమ, ప్రేమా ఇది తండ్రి, నదిలో ఎవరైతే తడుస్తారో, ఎవరైతే కొట్టుకు వెళ్తారో, ఎవరైతే తల ఈతలో మునిగి కొట్టుకు వెళ్తారో, ఓహో రండి 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 పరిశుద్ధ. 12 కాపులు కాస్తారు, ప్రతి నెల ఫలిస్తారు. కరువులో కూడా 3 అంతల ఫలాన్ని పొందుకోవాలయ్యా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అందరూ రండి. శబాల బాల బాల బాల
అందరం ఇద్దరు యేసయ్యా నేను ఫలించాలయ్యా, నేను ఇలా మారాలయ్యా. క్షమించే పరిస్థితి లేకపోయినా క్షమించాడు కదా, ప్రేమించే పరిస్థితి లేకపోయినా ప్రేమించాడు కదా. సార్ అలా కాడు పట్టుకోరా అమ్మా. రాత్రి ఒక చిన్న మాట అడగను, నేను వెళ్ళిపోతున్నాను మొట్టమొదటి రోజు. ఎందుకో మరి ఒకవేళ ఈ మాట మీకు వినిపించడానికి చెయ్యి అడ్డం పెట్టి వర్షం ఆపాడేమో. రాత్రి మీరు అప్పగించుకోగలిగితే వెనక్కి వెళ్ళకండి, ఐగుప్తుకి వెళ్ళకండి, మందిరం నిలిచుండండి. మీరు ప్రతిరోజు మందిరానికి వస్తామండి, పాటలు పాడుతామండి, కానుకిస్తామండి, కానీ ఇంకా మీరు క్రీస్తుని ధరించుకోకపోతే ఫలించని వారితో సమానం. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వస్తే ఫలించని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ రాత్రి ప్రభు దగ్గర ఒక మాట అడగండి, ప్రభా నేను ఫలించాలి, నాకు నువ్వు కావాలి, నేను నేను సొంత రక్షకునిగా అంగీకరిస్తాను. అమ్మా నేను ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇంతవరకు బాప్తిస్మం పొందని వారు ఈ రాత్రి ఒకవేళ పరిశుద్ధాత్ముడు మీ హృదయంతో మాట్లాడితే, నేను కరువులో ఫలించాలి, నేను ఆ కాలంలో ఫలించాలి, నాకు యేసయ్య కావాలి, నేను బాప్తిసం పొందుతాను, నేను యేసులాగా మారుతాను, నేను యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాను. ఆ రెహబోతనుభవం నాకు కూడా కావాలి, నేను కూడా ఆ కాలంలో ఫలించాలి, నేను ఇస్సాకులాగా ఉండాలి, యేసులాగా ఉండాలి. ఫలించని చెట్టు వలే కాదు, జస్ట్ ఆకులున్న చెట్టు వలే కాదు, ఫలాలున్న చెట్టు వలే ఉండాలి. ఎండిపోయే చెట్లు తెచ్చిన ఆ పరిస్థితి నాకు రాని ఉంటుంది. నేను ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటున్నాను, నేను బాప్తిస్మం పొందుతాను, నేను బాప్తిస్మానికి సిద్ధపడతాను. పాస్టర్ గారు నా కోసం ఒక్క చిన్న ప్రార్థన చేసి వెళ్తారా? నేను బాప్తిస్మానికి సిద్ధపడతాను అన్నవారు ఎవరైనా ఉంటే, ఎవరు కళ్ళు తెరవద్దు, అలాంటి వారు ఎవరైనా ఉంటే నా కోసం ఒక్క చిన్న ప్రార్థన చేయండి, నేను బాప్తిస్మం పొందుతానండి, దేవుడు నాతో మాట్లాడాడండి అన్నవారు ఎవరు? అమ్మా మీరు మీతో మాట్లాడినా, దేవుడు మీతో మాట్లాడినా మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఈ రాత్రి ఆ పరిస్థితి, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డం. ఈ రాత్రి నేను బాప్తిస్మం పొందుతానండి, నేను నిలబడతాను ప్రభు కోసం. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడదు. నా కోసం ఒక్క చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతారా అన్నవారు ఎవరైనా ఉంటే, అలాగే మీ కుడి చేయి పైకెత్తారా మీకోసం ప్రార్థన చేసి వెళ్తారు. అమ్మ మళ్ళీ చెప్తున్నాను, స్వస్థత ప్రార్థనకి కాదు, బాప్తిస్మం పొందుతాను పాస్టర్ గారు, నేను నిలబడతాను, నా కోసం ఒక్క చిన్న మాట ప్రార్థన చేయండి అన్నవారు ఎవరు కళ్ళు తెరవద్దు. ధైర్యంగా మీ కుడి చేయి పైకెత్తాను, మీకోసం ఒక్క చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. మంచిగా మీ కుడి చేయి పైకెత్తాను, ఎవరు కళ్ళు తెరవదండి. మేము బాప్తిస్మం పొందుతామండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు అలాగే మీ స్థానంలో లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేసేయండి. కళ్ళు తెరవద్దు ఎవరో, మీరు అలా స్వచ్ఛందంగా లేచి నిలబడండి. ఏం కాదు, ఒక అమ్మగారు లేచి నిలబడ్డారు, ఇంకెవరైనా ఉన్నారా? బాప్తిస్మం పొందని వారు మేము పొందుతామండి అన్నవారు ధైర్యంగా లేచి నిలబడ్డారు. ఒక తల్లిగారు లేచి నిలబడ్డారు, తల్లిగారి పక్షాన కృప విస్తరింపబడును గాక. వారి తీర్మానాలు స్థిరపడిపోవాలి. వారికి విరోధంగా ఏ ఆటంకం, ఏ ఆయుధం ఎదురైనా, ఆ ప్రతి ఆటంకం, ఆయుధం బాప్తిస్మం పొందకుండా ఏ ఆయుధం ఎదురవుతున్నా ఒకటి వేళ్లతో సహా పెకిలించవేయబడును గాక. ఈ సభల ద్వారా ఈ ప్రాంగణంలో బోలెడని బాప్తిస్మాలు జరగాలయ్యా. రేపటి సభ, ఎల్లుండి సభ కూడా మహిమ నుండి అధిక మహిమకు జరిగించండి. దైవజనులు మిఖాయేలు గారు, మరికుమార్ గారు, అమ్మగారు, వారి కుటుంబాలు అందరూ కలిపి పరిచయం ఆయన ముందుకు సాగుతుండగా ఇక్కడ కృప విస్తరింపబడును గాక. ఈ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తాం. యేసు నామమున మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. మంచిదండి. మరి చక్కటి సందేశాన్ని అందించిన మరి దైవజనులు, మరి జాదుషాయి గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. అదే క్రమంలో మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక మారు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రాముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మరి ఈరోజు ఆ ప్రారంభ కూడిక మరి చాలా వేకువజామున ప్రారంభిద్దామని స్థానిక సంఘ యవనస్తులు, పిల్లలు, పెద్దవారు మేము ఎంతగానో 2 దినాల నుండి మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మేము కలిగిస్తూ ఏ విధంగా అయినా సరే ఈరోజు సాయంత్రం 5:30 కల్లా కూడిక ప్రారంభించాలని ఒక ఆలోచనతో, ఒక విశ్వాసముతో, తపనతో మేము చాలా 2 దినాలు బట్టి ఎంతగానో ప్రయాసపడ్డాం. కానీ 5:30కు ప్రారంభిద్దామని లోపే మరి శాతానుడు ఎంతగానో కొంచెం గలిబిలి పెట్టాడు తప్ప పూర్తిగా గలిబిలి పెట్టలేదు.
కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఇంతటి చక్కటి వాతావరణములో ఇంతటి అనుకూలమైన పరిస్థితులలో దేవుడు చక్కగా క్షేమకరంగా ఎంతో ఘనముగా ఈ కూడికను జరిగించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అదేవిధంగా మరి జార్జ్ బుష్ అన్న మరి డేట్ అడిగినప్పుడు మరి ఎంతగానో మరి వారు స్పందించి మరి తప్పకుండా మరి ఇచ్చిన డేట్కి వారు వచ్చారు. అందుబట్టి మరి అన్నకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. అదేవిధంగా మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి భోజన ఏర్పాట్లు స్థానిక సంఘముచే జరిగించబడుతుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా దయచేసి వెళ్ళవద్దు, ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాం. సేవకులకు మందిరంలో మరి భోజన వసతి స్థిరపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలండి. అదే క్రమంలో ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా రేపు సాయంత్రం జరిగేటువంటి సభ 5:30 కల్లా ప్రారంభించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభలలో పాలు పంచుకుని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఇంతటి వాతావరణ ప్రతికూలమైన పరిస్థితి లేనప్పటికీ కూడా మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు. మరి రాని వారికి కూడా ఈ విషయాలు తెలియపరిచి రేపటి దినాన్న మరి మన మధ్యలోనికి మరి బ్రదర్ జాన్ జే గారు మరి అమరావతి నుండి వస్తూ ఉన్నారు. మరి ఈ జాన్ జే గారి చేత అద్భుతమైనటువంటి పాటలు దేవుడు రచించారు. రాజా నీ సన్నిధిలో, అదేవిధంగా నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా అనేటువంటి ఈ 2 పాటల చేత మరి సార్వత్రిక సంఘము మరియు క్రైస్తవ సమాజము అదే క్రమములలో నేటి విశ్వాసులు కూడా ఎంతగానో ఆత్మీయంగా వారు బలపరచబడుతున్నారంటే అది కేవలం దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్ర. కాబట్టి రేపటి దినముందు బ్రదర్ జాన్ జే గారు మన మధ్యలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఈ సభలలో పాలు పంచుకోవాలని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాం. మరి చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన అమ్మగారు మరి ముందు భాగానికి వచ్చి ఆశీర్వాద ప్రార్థన ఇస్తారు. దీవెన మరి మిఖాయేల్ గారు వారు ఇస్తారని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాం.